హాయ్ అందరికీ. ఎప్పుడైనా ఆలోచించారా, మనం జస్ట్ అలా టక్కున మింగేసే ఓ చిన్న టాబ్లెట్ మన బాడీ లోపలికి వెళ్ళాక ఎంత పెద్ద జర్నీ చేస్తుందో? ఈరోజు ఆ అమేజింగ్ జర్నీ గురించే తెలుసుకుందాం. రండి మొదలుపెడతాం. ఒక చిన్న టాబ్లెట్ జస్ట్ కొన్ని నీళ్లతో మింగేస్తాం. చాలా సింపుల్ కదా? కానీ ఆ ఒక్క క్షణం తర్వాత మన బాడీలో ఒక పెద్ద అడ్వెంచర్ మొదలవుతుంది. నిజంగా ప్రతి స్టెప్లోనూ ఒక సైన్స్ మిరాకిల్ దాగి ఉంది. సరే, ఈ జర్నీలో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఆ టాబ్లెట్ సాలిడ్గా అంటే గట్టిగా ఉంటుంది కదా, అది ముందు కరగాలి, లిక్విడ్గా మారాలి. అలా మారితేనే మన బాడీ దాన్ని తీసుకోగలదు. లేకపోతే దానసలు ప్రయాణం మొదలే కాదు. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆ టాబ్లెట్ మన స్టమక్లోకి వెళ్తుంది. అక్కడ చాలా పవర్ఫుల్ యాసిడ్స్ ఉంటాయి కదా, అవి ఈ టాబ్లెట్ని మెల్లగా చాలా కంట్రోల్డ్గా కరిగిస్తాయన్నమాట. ఇలా కరగాక మన మెడిసిన్ నెక్స్ట్ స్టేజ్కి రెడీ అవుతుంది. అదే చిన్న ప్రేగులోకి ఎంటర్ అవ్వడం. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. దీన్నే అబ్జార్ప్షన్ అంటాం. అంటే ఆ కరిగిన మెడిసిన్ పార్టికల్స్ మన చిన్న ప్రేగు గోడల నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి అంటే రక్తంలోకి వెళ్తాయన్నమాట. ఇక్కడ్నుంచే దాని అసలు మిషన్ స్టార్ట్ అవుతుంది. టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే బయో అవైలబిలిటీ అంటారు. అంటే మెడిసిన్లో ఎంత శాతం మన బాడీ వాడుకోవడానికి రెడీగా ఉందో చెప్పేది ఇదే. ఒక్కసారి బ్లడ్లోకి ఎంటర్ అయిందంటే చాలు, ఇక ఆ మెడిసిన్ మన బాడీ అనే ఒక పెద్ద సూపర్ హైవే మీదకొచ్చేసినట్టే. ఫస్ట్ అది లివర్ గుండా వెళ్తుంది. అక్కడ కొంచెం ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత వేల కొద్ది రక్తనాళాల ద్వారా బాడీ మొత్తం చుట్టేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ చిన్న మెడిసిన్ పార్టికల్స్ మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి, ప్రతి టిష్యూకి, చివరికి ప్రతి మూలకి వెళ్తాయి. వాటి టార్గెట్ని వెతుక్కుంటూ బాడీ మొత్తం ఒక రౌండ్ వేస్తాయన్నమాట. అయితే ఇక్కడ మనకొక డౌట్ వస్తుంది. మన బాడీలో కొన్ని ట్రిలియన్ల కణాలున్నాయి. మరి అంత పెద్ద సిస్టంలో ఆ మెడిసిన్కి సరిగ్గా ఎక్కడికి వెళ్లాలో ఎలా తెలుస్తుంది? ఇది ఏదో గుడ్డిగా జరిగే ప్రాసెస్ అయితే కాదు. దీని వెనుక ఒక స్మార్ట్ డిజైన్ ఉంది. చూడండి, మనకు నొప్పిగాని, వాపుగాని, ఇన్ఫెక్షన్ గాని ఉన్న చోట ఆ ఏరియా కొన్ని స్పెషల్ కెమికల్ సిగ్నల్స్ పంపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నట్టన్నమాట. ఈ మెడిసిన్ను సరిగ్గా ఆ సిగ్నల్స్ని గుర్తించేలా డిజైన్ చేస్తారు. పర్ఫెక్ట్ తాళానికి పర్ఫెక్ట్ తాళం చెవి లాంటిది ఈ వ్యవహారం. సరే, ఇక మనం ఈ అద్భుతమైన జర్నీలో ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. మెడిసిన్ తన టార్గెట్కి రీచ్ అయిపోయింది. ఇక తన పని మొదలుపెట్టడమే తరువాయి. ఇక్కడే మనకు అసలు రిజల్ట్ కనిపిస్తుంది. టార్గెట్ దగ్గరికి వెళ్ళాక ఆ మెడిసిన్ తన అస్సలు పని మొదలుపెడుతుంది. ప్రాబ్లంను బట్టి దాని యాక్షన్ ఉంటుంది. ఒకవేళ అది బ్యాక్టీరియా అయితే దాన్ని చంపేస్తుంది. వాపు ఉంటే దానికి కారణమైన కెమికల్స్ని బ్లాక్ చేస్తుంది. నొప్పి అయితే ఆ నొప్పి సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్లకుండా ఆపేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదే ఆ మెడిసిన్ సక్సెస్ రిజల్ట్. ముందు ఎలా ఉంది? వాపు, ఇన్ఫెక్షన్, నొప్పితో సఫర్ అవుతున్నాం. మెడిసిన్ తన పని పూర్తి చేశాక ఎలా ఉంది? వాపు తగ్గింది, బ్యాక్టీరియా పోయింది, నొప్పి మాయమైంది. మనకు హమ్మయ్యా అనిపిస్తుంది. చూసారా, ఆ ఫీలింగ్కి కారణం ఇదే. సో ఈ మొత్తం కాంప్లెక్స్ జర్నీ టాబ్లెట్ కడుపులో కరగడం దగ్గర్నుంచి, బ్లడ్లో ప్రయాణించి తన టార్గెట్ని చేరే వరకు ఇదంతా దేనికి దారితీస్తోంది? ఒకే ఒక్క సింపుల్ ఫీలింగ్కి, రిలీఫ్ అంటే ఉపశమనం. నిజంగా ఒక చిన్న టాబ్లెట్, కానీ మన శరీరంలో ఒక సైంటిఫిక్ మిరాకిల్. ఈ మాట ఎంత నిజమో కదా? రోజూ మనం చూసే ఈ సింపుల్ ప్రాసెస్ వెనుక ఇంత పెద్ద సైన్స్ దాగి ఉంది. ఈ అద్భుతమైన ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. మందులు చాలా పవర్ఫుల్. వాటిని ఎప్పుడూ డాక్టర్ సలహా, వాళ్ల గైడెన్స్తోనే వాడాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉందాం.